హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియో కాకుండా అంతకుముందు వీడియోలో వాసవి కాంప్లెక్స్కి వెళ్ళామండి. డ్రెస్సెస్, శారీస్ తీసుకొచ్చానని చెప్పాను కదా, అవి ఏం తీసుకొచ్చాను ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. వెంటనే లాస్ట్ వీడియోలోనే పెట్టాల్సింది, ఇంకా శ్రీరామనవమి వచ్చింది కదా, అప్పుడు పెడితే బాగుంటుందని చెప్పేసి శ్రీరామనవమి పూజ వీడియో అవి మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఫెస్టివల్ టైంలోనే పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు మీకు చూపించిన వీడియో అయితే షాప్ నేము అదంతా మళ్ళీ మీతో ఒకసారి షేర్ చేసుకుంటున్నాను. ఎవరన్నా కావాలి అంటే కనుక అడ్రస్ ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా షాప్ నేమ్ అయితే చూపించాను. మళ్ళీ ఇప్పుడు ఒకసారి స్టార్టింగ్లో నేమ్ అయితే చూపించాను, షాప్ నేమ్. ఇంకా ఒకసారి బట్టల షాప్ అనేది వెళ్ళాము అంటే ఇన్ని తెచ్చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకటి అనుకుంటూ అన్నీ నచ్చేస్తాయి. లేడీస్ అంటే అంతే కదా, వదిలిపెట్టమన్నమాట. అలా నేనైతే 2 శారీస్, నెక్స్ట్ కొన్ని డ్రెస్సులు అయితే తీసుకొచ్చానమాట. అవి ఏమేమి తీసుకొచ్చాను, ఎలా ఉన్నాయి అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా, ప్యారెట్ కలర్ శారీకి బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చిందనమాట. శారీ అయితే క్లాత్ ఎంత స్మూత్గా ఉందంటే చూస్తుంటే ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. అక్కడక్కడ మిర్రర్స్ వచ్చినాయి. ఇంకా సిల్వర్ కలర్ గ్లిటర్స్ లాగా అవి ఒక సిల్వర్ కలర్ పెయింట్ డాట్స్ లాగా ఇచ్చారనమాట. మధ్యలో అయితే ఫ్లవర్ డిజైన్ లాగా అలా సిల్వర్ కలర్ డాట్స్ తోటి డిజైన్ వచ్చి అక్కడక్కడ మిర్రర్ వర్క్ వచ్చింది. శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ మోడల్లో ఒక 5 కలర్స్ ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ కలర్స్. నాకు ఈ కలర్ బాగా నచ్చి అదైతే తీసుకున్నాను. ఇంకా ఈ శారీ వచ్చేసి ఒక మంచి వైన్ కలర్ అన్నమాట. అంటే మెరూన్ కాదు, కాఫీ కలర్ కాదు, ఇది ఒక మంచి వైన్ కలర్ అనుకోవచ్చు. ఈ శారీ వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్కి మంచిగా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది సిల్వర్ కలర్లో. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండ్ ఈ శారీసే కదా ఫ్రెండ్స్, ఇవే చాలామంది ఇలాంటి మోడల్స్ అయితే కడుతున్నారు. నాకు ఈ శారీ చూడగానే ఇంకా దీనిలో కూడా ఒక 5 కలర్స్ అయితే వచ్చినాయి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఈ కలర్ లేదు కదా అన్నట్టు తీసుకున్నాను అనమాట. ఇది యాక్చువల్గా వీడియోలో చూస్తుంటే బయట కాఫీ కలర్ ఏమో, వీడియోలో ఈ కలర్ కనిపిస్తుందా అనేది నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. ఈ శారీ కట్టుకున్నప్పుడు క్లియర్గా చెప్తాను మీకు. ఇంకా పళ్ళు వచ్చేసి అలా వచ్చిందనమాట. శారీ అంతా కింద పైన ఇలా లైన్స్, సిల్వర్ కలర్ లైన్స్ ఇలా వంకర గల కర్వ్ షేప్లో వచ్చేసి మధ్యలో అంతా ఇలా మామిడి పిందెలు లాగా వచ్చినాయి అన్నమాట. మామిడి పిందెలు డిజైన్ వచ్చింది, మొత్తం సిల్వర్ కలర్. శారీ అయితే చాలా బాగుంది, చాలా వెయిట్లెస్ ఉంది ఈ శారీ అయితే. బ్లౌజ్ చూపించాను కదా, మంచి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది, మంచి వైన్ కలర్. కట్టుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఇది ఏ కలర్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. వీడియోలో మరి ఈ కలర్ వైన్ కలర్ కనిపిస్తుందా, బయట మెరూనా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది నాకు. ఓకే, ఇది చూడండి చాలా బాగుంది ఈ శారీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అన్నమాట. ఇది వచ్చేసి మంచిది ఆక్వా కలర్ ఆర్ లక్స్ గ్రీన్ అనుకోవచ్చు బాగా అర్థం అవ్వాలంటే. ఇది నెక్ దగ్గర వచ్చేసి మిర్రర్ వర్క్ వచ్చింది. ఈ విధంగా మిర్రర్స్ వచ్చేసి చుట్టూ థ్రెడ్ వర్క్ వచ్చింది. డ్రెస్ అంతా కూడా థ్రెడ్ వర్కే వచ్చిందనమాట. కొంచెం లైట్గా కనిపిస్తుంది వీడియోలో, కానీ డార్క్ లక్స్ గ్రీన్ కలర్ ఫ్రెండ్స్. డ్రెస్ మొత్తం ఈ విధంగా వర్క్ అయితే వచ్చిందనమాట, థ్రెడ్ వర్క్. అసలు నమ్మరు, ఇంత తక్కువ ప్రైస్ అంటే అంత తక్కువ ప్రైస్ అనమాట. మేము ముందు కొన్ని డ్రెస్సులు తీసుకున్న తర్వాత ఇవి చూపించారు. ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి వర్క్స్తో వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలరు. దీనికి కూడా పైనుంచి టాప్ మొత్తము ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది. గోల్డ్ కలరు, రెడ్ కలర్, ఎల్లో కలర్ తోటి థ్రెడ్ వర్క్ వచ్చింది. ఈ లైన్స్ అంతా కూడా ప్రింట్ కాదండి, అటు సైడ్ ఉన్నది అది కూడా థ్రెడ్ వర్కేనమాట. అసలు ఇంత తక్కువ కాస్ట్లో ఇంత వర్క్ ఇచ్చి ఇంత తక్కువ కాస్ట్గా డ్రెస్సెస్ వస్తాయని అస్సలు అనుకోలేదు. చూడగానే అసలు ఒక కలర్కి మించిన ఒక కలర్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి.
ఇది కూడా వచ్చేసి లైట్ లక్స్ గ్రీన్ కలర్ అని మరి ఎంత వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. నుంచి కింద వరకు అక్కడక్కడ సీక్వెన్స్ చెంకీస్ లాగా ఉంటాయి కదా, దాన్ని సీక్వెన్స్ అంటారు. సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చేసి సేమ్ అలాగే థ్రెడ్ వర్క్ అనమాట. మిక్స్డ్ కలర్స్ తోటి థ్రెడ్ వర్క్ వచ్చింది. అక్కడక్కడ చిన్న చిన్న మిర్రర్స్ లాగా వచ్చినాయి అన్నమాట. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇదైతే పర్పుల్ కలర్, ఎంత బాగుందంటే దీనిపైన గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వర్క్ వచ్చింది. ఇట్లా కొమ్మల్లాగా ఒక హ్యాంగింగ్స్ లాగా, ఫ్లవర్ హ్యాంగింగ్స్ లాగా అట్లా వచ్చింది. గోల్డ్ కలర్ వర్క్ వచ్చింది. డ్రెస్ కూడా చాలా బాగుంది. ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి మంచి డ్రెస్సెస్ వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంత బాగున్నాయి. స్టార్టింగ్లో షాప్ నెంబర్ చూపించాను. గుంటూరు వాసవి కాంప్లెక్స్ అంటే ఎవరికైనా అర్థమవుతుంది. దగ్గరలో ఉన్న వాళ్ళైతే చక్కగా ఈజీగా వెళ్ళిపోయి తీసుకొచ్చుకోవచ్చు. ఇది వచ్చి నేవీ బ్లూ కలర్ అనమాట. దీనికి కూడా సేమ్ పైన నుంచి కింద వరకు మంచి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ వర్క్సే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పింక్ రెడ్ మిక్స్డ్ కలర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇదైతే ఎంత బాగుందంటే అంత బాగుంది. డ్రెస్ పైన ఇలా సింపుల్గా చిన్న చిన్న అదే కుందన్స్ అనొచ్చేమో, వాటిని కుందన్స్ లాగా వచ్చి అవి మంచిగా బ్రైట్గా కనిపిస్తూ సింపుల్గా వచ్చింది. వాటి నెక్ దగ్గర చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, నెక్ దగ్గర చాలా బాగా వచ్చింది అనమాట. వాటి తర్వాత ఇంక ఇవి ప్లాజో సెట్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఒక 3 సెట్స్ చక్కగా టాపు, ప్లాజో, చున్నీ 3 కలిపి వచ్చినాయి. ఇవి కూడా ఎంత తక్కువ ప్రైస్లో ఉన్నాయంటే అంత తక్కువ ప్రైస్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కాలేజెస్ అన్నీ హాలిడేస్ ఇచ్చేసి నెక్స్ట్ ఓపెన్ అవుతాయి కదా ఫ్రెండ్స్. పిల్లలు కాలేజ్ గర్ల్స్ చక్కగా రోజుకొక డ్రెస్ వేసుకెళ్ళొచ్చు అనమాట. యూనిఫామ్స్ కనుక లేకపోతే అంత తక్కువ ప్రైస్, అన్ని కలర్ డ్రెస్సెస్ ఉన్నాయి. అంత బాగున్నాయి అన్నమాట చాలా తక్కువ ప్రైస్కి. షాప్ నేమ్ అయితే స్టార్టింగ్లో ఉంది. మీరు ఎవరన్నా దగ్గరలో ఉన్నోళ్ళు కానీ ఎప్పుడైనా వాసవి కాంప్లెక్స్కి వచ్చినప్పుడు, ఇది వచ్చేసి బస్ స్టాండ్ దాటిన తర్వాత మణిపురం బ్రిడ్జ్ వస్తుంది. అది కూడా దాటిన తర్వాత వస్తుందన్నమాట. ఈ వాసవి కాంప్లెక్స్ అనేది మొత్తం హోల్సేల్ క్లాత్ మార్కెట్ అనమాట. మనకి A to Z ఎవ్రీథింగ్ అక్కడ దొరుకుతాయి. బట్టలు కానీ, బ్లౌజ్ పీసెస్, శారీస్, ఎవ్రీథింగ్, బెడ్షీట్స్ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళైతే చక్కగా విజిట్ చేసి తెచ్చుకోవచ్చు. ఇది వచ్చేసి వైట్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ అనమాట. ఇది కూడా ప్లాజో సెట్టే. మొత్తం 3 సెట్స్ తీసుకున్నాను. ఇలాంటివి ఇలా చున్నీ వచ్చింది, టాప్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చింది, ప్యాంట్ వచ్చేసి అలా గీతలు గీతలుగా వచ్చిందనమాట. చాలా బాగుంది. క్లాత్ కూడా సూపర్ ఉంది. మంచి ప్రైస్కి వచ్చినాయి అనమాట డ్రెస్సెస్. అందుకే ఇన్ని తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి ఇదొక పేస్ట్రీ కలర్, ఐ థింక్ లైట్ కనకాంబరం కలర్ కానీ, ఇది పింక్ కలర్ కానీ అలా అనుకోవచ్చు. రెడ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ అనుకోవచ్చు. ఈ చున్నీ వచ్చింది. చున్నీ పైన లైన్స్ వచ్చినాయి అన్నమాట. గోల్డ్ కలర్ లైన్స్ లాగా వచ్చినాయి. ప్యాంట్ వచ్చేసి అలా డిజైన్ వచ్చింది. టాప్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ వచ్చింది. ఇది కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఈ డ్రెస్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక ఆలివ్ కలర్ అని చెప్పొచ్చు, ఆర్ మెహందీ కలర్ అని కూడా అనుకోవచ్చు. మనకి వీడియోలో కనిపిస్తున్న దానికన్నా కూడా డార్క్గా ఉంది. బయట వీడియోలో కొంచెం లైట్గా కనిపిస్తుంది ఏమనుకున్నా. ఇంకా ఈ డ్రెస్ అయితే ఇంకా సూపర్ అంటే సూపర్ అనమాట. అంత బాగుంది. మనం చక్కగా పార్టీ వేర్ లాగా వేసుకోవచ్చు. ఇంకా పిల్లలకి కాలేజ్ వెళ్ళే వాళ్ళకి చిన్న చిన్న ఫంక్షన్స్, ఫేర్వెల్ ఫంక్షన్స్ అట్లాంటివి ఉంటాయి కదా, వాటికి కూడా ఇలాంటి డ్రెస్సులు సింపుల్గా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంది. ఈ డ్రెస్ నెట్ వచ్చేసి నెట్ పైన సేమ్ సెల్ఫ్ కలర్ వర్క్ అయితే వచ్చింది. చాలా బాగుంది. అక్కడక్కడ సీక్వెన్స్ అయితే వచ్చింది. అసలు చూడగానే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ డ్రెస్ కూడా తీసుకున్నాం అనమాట. లాస్ట్లో ఈ డ్రెస్సెస్ అన్నీ వేసుకున్న పిక్స్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి, లాస్ట్లో పిక్స్ ఉంటాయి. చాలా బాగున్నాయి. ఇంకా ఈ డ్రెస్ ఉంది, ఎంత డీసెంట్గా ఉందంటే అంత డీసెంట్గా ఉందన్నమాట. మంచి పేస్ట్రీ కలర్ అని చెప్పొచ్చు. లైట్ కలరు,
పైన ఇలా వర్క్ అయితే వచ్చిందనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వర్క్ వచ్చి మిర్రర్ వర్క్ కూడా వచ్చింది. మిర్రర్స్ వచ్చినాయి. ఎంత డీసెంట్గా ఉందంటే ఇది వేసుకుంటే చాలా అఫీషియల్ లుక్ వస్తుంది. ఇట్లా సైడ్స్ వచ్చేసి ఇలా థ్రెడ్స్ అయితే వచ్చినాయి అన్నమాట. చాలా బాగుంది. ఇది వచ్చేసి ప్యాంట్ కింద కూడా ఇలా వర్క్ అయితే వచ్చిందనమాట. మనకి పాదం అదే ఫుట్ దగ్గర ఇలా వర్క్ వచ్చింది. ఇక చున్నీ హైలైట్ ఫ్రెండ్స్. చున్నీ అంతా ఇలా ఫ్లవర్స్ హ్యాంగింగ్స్ డిజైన్ లాగా వచ్చేసి అలా తీగలుగా వచ్చి మొత్తం అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ తోటి అసలు ఎంత బాగుందంటే ఆ చున్నీ ప్యాంటు టాప్ చాలా డీసెంట్గా ఉంది. సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. డ్రెస్ చాలా బాగా నచ్చింది. మంచి లైట్ కలరు వేసుకుంటే మంచి డీసెంట్ లుక్ ఉంటుందన్నమాట. చాలా అఫీషియల్గా హుందాగా ఉంటుంది. అంత బాగుందన్నమాట. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అది ఫ్రెండ్స్ ఇంతవరకైతే షాపింగ్ చేసామన్నమాట. ఒక 2 శారీస్ తీసుకున్నాను. ఇంకా అన్ని డ్రెస్సెసే తీసుకున్నాను. ఇవి ఒక 5 లెగ్గింగ్స్ తీసుకున్నాను. బ్లాక్ ఒకటి, మెరూన్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి, గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ అండ్ వైట్ కలర్, మొత్తం 6 తీసుకున్నాను. 5 కాదు 6 లెగ్గింగ్స్ తీసుకున్నాం. లెగ్గింగ్స్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. చాలా తక్కువ ప్రైసెస్లో. అవి కూడా క్లాత్ చాలా బాగున్నాయి. ఇంకా ఇవి ఫ్రెండ్స్ ఇవన్నీ షాపింగ్ చేసామన్నమాట. లాస్ట్లో పిక్స్ యాడ్ చేశాను చూడండి. బట్టల షాప్కి వెళ్ళామంటే ఒక్కదానికోసం వెళ్ళామంటే ఒకటితో అయితే నేను రాను ఫ్రెండ్స్. దాదాపు నచ్చినవన్నీ తెచ్చేసుకుంటాను అన్నమాట. చూసారా మీ అందరికీ నచ్చినాయా? డ్రెస్సెస్ బాగుంటే కనుక ఒకసారి చూసిన తర్వాత వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయి. పిక్స్ యాడ్ చేశాను అన్నమాట లాస్ట్లో. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.